సాధారణంగా కౌంట్ వేసేటప్పుడు పోలింగ్ పర్సంటేజ్ ఒకటి కౌంట్ వేస్తారు. సీట్లు వచ్చేటప్పుడు కూటమి లెక్కల్లో ఉంటుంది. అవును. పర్సంటేజ్ పరమైనటువంటి ఓట్ బ్యాంక్. పర్సంటేజ్ పరంగా చూస్తే 40% వచ్చింది. అదే. దగ్గర అవును. 39. ఓ రకంగా చెప్పాలంటే 2019 రిపీట్ అయింది. 2019లో తెలుగుదేశానికి కూడా అంతే ఓట్ బ్యాంక్. ఇప్పుడు వీళ్ళకి అంతే ఓట్ బ్యాంక్. అది తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఫుల్గా 40% రాలి 39.7 39.6 వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి అదే వచ్చింది. కాకపోతే 2014 నాటికి ఓట్ బ్యాంక్ కంటే 5% తగ్గింది. అది మెయిన్ ఇష్యూ ఇక్కడ. అంటే ఒరిజినల్గా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్లో ఒక 5% అయితే తగ్గింది. తర్వాత అదనంగా వచ్చిన ఓట్ బ్యాంక్ వెనక్కి వెళ్ళిపోయింది. 5% క్రిందటిసారి వచ్చింది అయితే ముందు అనుకున్నట్టే జనసేన నుంచి వచ్చిన వాళ్ళు, బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు ఆ రోజు చంద్రబాబు మీద కోపంతో ఇటుకేశారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కూటమిని యాక్సెప్ట్ చేశారు. ఆ ఓటు పోలరైజ్ కాదనుకున్నాడు ఆయన. మధ్యన బంధం కరెక్ట్గా ఉండదు అనుకున్నారు. రెండోది ఆ గుర్తుల పరమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. 3 గుర్తులు అంటే అన్నట్టు. బట్ గుర్తులు ఎతికి మరి ఓట్లు వేసారు జనం.